హాయ్ అండి. రాహుల్ గాంధీ ఒక మన దేశ ఎకానమీ డెడ్ ఎకానమీ అని అయితే మాట్లాడుకుంటూ వచ్చాయండి. అది చాలా సంచలన వ్యాఖ్య అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మూర్ఖత్వానికి, ఆయన తెలివి తక్కువతనానికి అదొక నిదర్శనం. ఆయన అసలకి తెలివి ఉందా లేదా అని అయితే మనకైతే డౌట్ వస్తుంది. ఆయన ఒక ప్రధానమంత్రి రేస్‌లో ఉన్నారు. ఆహ్, ప్రతిపక్ష నేతగా. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి సిల్లీగా మాట్లాడడం నాకు అనిపించింది. ఏం లేదు చెప్పాను కదా! ఆయన ఎప్పుడు కూడా చైనా మాటల్ని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. లేకుంటే అమెరికా మాటలను తీసుకొని అమెరికా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏదైతే ట్రంప్ ఉన్నాడో అమెరికా అధ్యక్షుడు ఆయన అన్నాడు, రష్యా, భారత్‌లు వాళ్ళ ఏదైతే స్నేహం ఉందో అదొక పనికిరాని స్నేహంగా ఆయన మాట్లాడడం చూసాం. లేకుంటే ఆ 2 దేశాల అభివృద్ధి అనేది డెడ్‌గా ఆయన మాట్లాడడం చూసాం. కానీ చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా అర్థమైందేంటంటే వాడు ట్రంప్ అనే అతని మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే, మనం రష్యా తోటి ఆయుధాలు కొనకూడదు. రష్యా తోటి ముడి చమురు మనం ఆయిల్ ఎక్కువ కొంటా ఉన్నాం. ఎందుకంటే తక్కువ రేటుకొస్తుంది మనకి. ఆ ఆయిల్ మళ్ళీ మన దగ్గర ప్యూరిఫై చేసి మనం వేరే విదేశాలకి, యూరోప్ దేశాలకి, లేకుంటే ఆఫ్రికా దేశాలకి మనమైతే ఈ ఆయిల్ అయితే అమ్ముతున్నాము. మళ్ళీ తక్కువ రేట్లకి. అది వాడు ఓర్చుకోలేకపోతున్నాడు. మా దగ్గర నుంచే ఆయుధాలు కొనాలి. మా దగ్గర నుంచే ఆహ్, మిగతా ఏదైనా, ఏదైనా ఒక వస్తువు కొనాలంటే అమెరికా నుంచి కొనాలన్న థాట్‌లో అతను వెళ్ళిపోతూ ఉన్నాడు. దాని గురించి ఇంగ మాట్లాడుతూ ఉంటే దాన్ని బేస్‌గా తీసుకొని రాహుల్ గాంధీ ఇలా మాట్లాడడం అనేది చాలా సిల్లీగా అనిపించింది. ఎందుకంటే మన దేశం పురోగతి అనేది ఎక్కడ ఆగలేదండి. రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. సంవత్సరం సంవత్సరానికి పెరిగిపోతూనే ఉంది. మీరు ఈరోజు చూసుకుంటే ప్రపంచంలోనే గ్రోత్ బాగా ఫాస్ట్‌గా ఎదుగుతున్న దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉందండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 7.7% తోటైతే మనమైతే గ్రోత్ రేట్ తోటైతే ముందుకెళ్తూ ఉన్నాం. మీరు చూసుకుంటే ఇటు పక్క అమెరికా వచ్చేసి 2.2 అది గ్రోత్ రేట్ అనేది సైలెంట్ అయిపోయింది. పెద్దగా పెరగట్లేదు. ఒక పక్కన చైనా చూసుకుంటే 4.5% తోటి గ్రోత్ రేట్ తోటైతే ముందుకెళ్తూ ఉంది. అసలు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. మన 7.7 తోటి చాలా ఫాస్ట్‌గా అయితే గ్రో అవుతూ ఉన్నాం. ఇది ఓర్చుకోలేకపోతున్నారు. యూరోప్ దేశాలు గాని లేకుంటే ఆహ్, చైనా గావచ్చు, లేకుంటే మిగతా అమెరికా దేశం గావచ్చు, అమెరికాకి గూడా ఇదే థ్రెట్. రేపొద్దున భారత్ అనేది చాలా శక్తిగా ఎదిగి స్వతంత్రంగా ఇప్పుడు ఆయుధాలు మనం తయారు చేసుకుంటున్నాం. మనది వేరే దేశాలకి ఆయుధాలు అమ్ముతున్నాం. ఎక్కువ ఫ్రాన్స్ నుంచి కూడా ఆయుధాలు ఎక్కువ కొంటున్నాం. అంటే అమెరికా నుంచి మనం ఎక్కువ డిపెండ్స్ అవ్వట్లేదు. అమెరికా నుంచి ఎక్కువ డిపెండ్ అవ్వట్లేదు మనం. వాడు ఇస్తేనే చేయాలి, చస్తేనే చావాలన్నట్టుగా లేదు మనకి. ఖచ్చితంగా మనకంటూ మన స్వతంత్రంగా మనం వ్యవహరిస్తా ఉన్నాం. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో గూడా ట్రంప్ వచ్చేసి యుక్రెయిన్ మద్దతు ఆయన ప్రకటించాడు. కానీ మనమైతే న్యూట్రల్‌గా ఉన్నాం. యుద్ధం మంచిది కాదని చెప్పుకొచ్చారు. మోడీ గారైతే ఏ దేశానికి కూడా మనకి మిత్ర దేశమైన రష్యా అయినప్పటికి కూడా రష్యాకి కూడా మనం సెపరేట్‌గా వత్తాసు పలకలేదు. కాబట్టి ఇయన్నీ చూసినప్పుడు ప్రతి ఒడు కూడా అక్కసు వెళ్లగక్కుతూ ఉన్నారు. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యాడు నరేంద్ర మోడీ. ఇది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. రాహుల్ గాంధీకి ఇయన్నీ కంటికి ముందు కనిపిస్తున్నప్పటికీ మళ్ళీ ఇలా మాట్లాడడం అనేది నాకైతే హాస్యాస్పదంగా ఉంది. నువ్వు కావాలంటే నువ్వు దేశంలో సంక్షేమం కావచ్చు, లేకుంటే మిగతా బీజేపీ ఎక్కడైనా తప్పులు చేస్తుంటే దాని గురించి మాట్లాడు గానీ, మన దేశ గ్రోత్‌ని లేకుంటే మన దేశాన్ని అవమానించేలాగా మాట్లాడడం అనేది రాహుల్ గాంధీకి అది సిగ్గుచేటు నాకైతే. రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్ష నేత ఉండడం మనం ఖచ్చితంగా ఆహ్, హ్మ్, సిగ్గుపడాల్సిన విషయం మనకి. ఆయనకి అర్హత లేదనైతే నాకనిపిస్తోంది. ఇలాంటి పనికిమాలిన స్టేట్‌మెంట్లు ఇవ్వడం అనేది ఆయనైతే చూద్దాం మరి ప్రస్తుతానికైతే మన కంటి ముందు కనబడుతుంది గదా! మనం 2014లో మోడీ గెలిచినప్పుడు మనం ఎక్కడున్నాం? 11 స్థానంలోనో, 10 స్థానంలో ఉన్నాం ప్రపంచంలో. మరి ఈరోజు చూసుకుంటే మనం నాలుగో ప్లేస్‌కి ఎలా రాగలిగాం? రేపొద్దున జర్మనీని దాటేసి జర్మనీ మనకి చాలా తక్కువ గ్యాపే ఉంది. ఆ గ్యాప్‌ని జస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్‌లో మనం ఆ గ్యాప్‌ని ఫిల్ చేసి మనం థర్డ్ ప్లేస్‌కెళ్ళిపోతున్నాం. మన టాప్‌లో ఉండేదెవరు? అమెరికా ఒకటి, చైనా ఒకటి, మనం దాని తర్వాత ఉంటాం. ప్రపంచంలో మరి చూడండి. ప్రపంచంలో ఇంతకుముందు భారతదేశం అంటే ఎవడు పట్టించుకోలేదు. చాలా పేదరిక దేశమని మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఈరోజు చూసుకుంటే ఎకానమీలో ఎక్కడికెళ్తున్నాం చూడండి. మరి ఈ గ్రోత్ రేట్ అంతా కనబడుతుందా కంటి ముందు? ఇంతకుముందు మనం కనీసం బ్యాంక్‌కెళ్ళి డబ్బులు తీసుకోవాలంటే ఎంత తంటాలు పడేవాళ్ళమండి. ఇప్పుడు చూసుకుంటే యూపీఐ ట్రాన్సాక్షన్‌లు వచ్చినియి. ఫోన్ పేనా, గూగుల్ పేనా, పేటీఎమా ఎన్నో రకాల యూపీఐ పేమెంట్‌లొచ్చి ఎంత ఈజీ అయిపోయింది. ఒక కొబ్బరి బొండం షాపోడు, ఒక బోండాల షాపోడు, లేకుంటే ఒక టిఫిన్ సెంటరోడు, ఎక్కడికెళ్ళినా సరే, ఒక చిన్న స్టేషనరీకెళ్ళినా సరే, కిరాణా దుకాణంకెళ్ళినా సరే, మనం ఫోన్ పేనే యూజ్ చేస్తున్నామే. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? కాబట్టి ఆహ్, రాహుల్ గాంధీ ఒక పనికిమాలిన స్టేట్‌మెంటే అది. ఆయన కొంచెం హుందాగా, కొంచెం తెలివిగా, కొంచెం చదువుకొని, లేకుంటే కొంచెం రీసెర్చ్ చేసి మాట్లాడితే బాగుంటుంది. లేకుంటే ఇలాంటి చెత్త స్టేట్‌మెంట్‌లు ఇచ్చినంత కాలం ఆయన ఒక పనికిమాలిన లీడర్‌గానే మిగిలిపోతారు. ఎందుకంటే ఒకప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. లోకేష్ గారు కూడా ఇలానే ఉండేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఈరోజు ఆయన ఎలా తయారయ్యాడు?
చాలా స్ట్రాంగ్‌గా లీడర్‌గా తయారయ్యిండు గదా! అలానే ఆయన రాహుల్ గాంధీ గూడా నేర్చుకోవాలి. దేశానికి ప్రధాని మంత్రిగా పోటీలో ఉన్నప్పుడు ఆయన నేర్చుకోవాలి. ప్రపంచ దేశాల్లో మన దేశం ఎలా ఉంది? ఏంటి? మనకు శత్రువులెవరు? మనకు మిత్రులెవరు? ఈరోజు మనం అమెరికాను గూడా పెద్దగా నమ్మట్లేదు. రష్యాను గూడా మనం పెద్దగా నమ్మట్లేదు. మన దేశం గురించి మన భారత సార్వభౌమత్వం ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఏ దేశానికి వత్తాసు పలకట్లేదు. ఏ దేశం కాళ్ళ కింద మనం లేము. ఇంతకుముందు 2000 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం అమెరికాకి భయపడేవాళ్ళం. పక్కనున్న చైనాకు భయపడేవాళ్ళం. ఇప్పుడు అలాంటి స్థితి లేదు గదా! అది అర్థం చేసుకొని ఆయన కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. చూద్దాం మరి ఫ్యూచర్‌లో మారతాడేమో.